పిల్లలు మీకేమి అది కాదు ఫస్ట్ నిలబడు పోమని నిలబడు ఫస్ట్ నిలబడు నిలబడండి పిల్లలు వెళ్ళండమ్మా బయటికి వెనక వెనక అవసరం లేదు ముందు వచ్చి లేవంట స్లోగా తొందరపడుతుంది టోకెన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారన్నా పక్కరండమ్మా టోకెన్ పక్కరండి కర్నూలు నగరానికి కని విని ఎరగని ఈ వరద ఉద్ధృతి వల్ల చాలామంది నష్టపోయారు. అది లెక్క కట్టలేని నష్టం వాటిల్లింది. తర్వాత ఈ భయాందోళనలతో లక్షల మంది ప్రజలు పరిగెత్తిపోయి రోడ్ల మీద పరిగెత్తిపోయే పరిస్థితి మేము మా జీవితంలో చూడలేదు. ఇప్పుడు బతికిన వాళ్ళు కూడా ఇప్పుడు బతికిన మనుషులు కూడా చూడలేదు ఇలాంటి ఉపద్రవం. కాబట్టి ఈ కష్టాలను చూసి మా కుటుంబ సభ్యులంతా అందరూ కలిసి మా మిత్రుడు డాక్టర్ జి బాబురావు గుంటూరు అతను, తర్వాత మా అల్లుడు, కూతురు, మా భార్య, మా అత్తగారు పెన్షనర్ రాజమ్మ గారు, ఆమె కూడా మామగారు డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ రిలేట్, ఆమె కూడా సహాయం చేసి ఈ కొద్ది గొప్ప సహాయం చేయాలనే ఉద్దేశం మీద దాదాపు 40,000 రూపాయలు విలువైన దుప్పట్లు, దాదాపు 300 మందికి దుప్పట్లు ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం తలపెట్టాం. కొద్ది గొప్ప మేము ఈ వరద బాధితులు కాని వాళ్ళకు విజ్ఞప్తి చేసేదేమంటే, వరద బాధితులు కాని వాళ్ళు వరద బాధితులకు తలా ఒక్కరికి సహాయం చేసినా కూడా అది సహాయం అవుతుంది. ఈ కష్టాల్లో ఈ కష్టసేమలో వరదకు తాకిడికి లేని వాళ్ళు కొంచెం దయచేసి కరుణతో కనీసం వరద బాధితులను ఒక్కరికి చేతనైనంత సహాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత కూడా నా భార్య వాళ్ళ బంధువులతో కూడా ఆమె డబ్బులు అడిగి ఫోన్లు చేస్తుంది. వాళ్ళతో కూడా డబ్బులు ఇప్పించుకొని తర్వాత ఇంకో కార్యక్రమం కూడా వాళ్ళ పేదలకు ఏదో కొద్ది బాధితులకు వరద బాధితులకు ఈ సహాయం చేయాలని ఉద్దేశంతో కంటిన్యూ చేస్తాం. తర్వాత వాళ్ళ పేదలకు కూడా ఈ వరద బాధితులు కూడా వాళ్ళకి డబ్బులు లేదంటే కూడా నా దగ్గర క్లినిక్ వస్తే వాళ్ళకి కూడా ఉచితంగా కూడా నేను ఫ్రీగా పరీక్షలు చేసి వాళ్ళ దగ్గర ఉండే మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తాను. వరద బాధితులకు కూడా ఇది తెలియజేస్తున్నాను. నేనేనా